నెడవనూరు గ్రామం నుంచి వచ్చాను, టంగుటూరు మండలము. నా పెద్ద కుమార్తె విషయంలో దేవుడు చేసిన మేలుని బట్టి నేను సాక్ష్యం చెప్పబోతున్నాను. పెద్ద కుమార్తె విషయంలో అమ్మాయిని డాక్టర్ చేయాలని 7వ తరగతి నుంచి ఎంతో పట్టుదలతో నేను పోరాడుచున్నాము. ఆ బిడ్డలు చదివించుకోవటకు పనులకు వెళ్ళటకు నేను మొదలుపెట్టాను. మిషన్ కుట్టుకుంటూ చేతైన పనులన్నీ నేను చేయుటకుని మొదలుపెట్టాను. ఆ బిడ్డది ఇంటర్ పాస్ అయినప్పుడు ఇంటర్లో మార్కులు ఎక్కువ వచ్చినాయి, కానీ ఎంబీబీఎస్ సీట్ రాదన్నారు. మళ్ళా ఈ సంవత్సరము ఆ బిడ్డను మళ్ళా కోచింగ్ ఇప్పించాం విజయవాడలో. ఇప్పించినప్పుడు ఆ బిడ్డ పాస్ అయింది, కానీ సీట్ ఇంకా మళ్ళీ కాలేజీలు వదలలేదు. పోయిన నెల ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి కూర్చొని బాగా వేడుస్తూ నేను, ప్రభా ఆనాడు అదిగో సేనాధిపతి మాట సెలవిస్తే చాలు నా కుమార్తె స్పష్టపడిద్ది అన్నట్లు నేను ఆయన నోటి తాయి చూస్తున్నా. అయ్యా నువ్వు ఒక్క మాట చెప్పు, నా బిడ్డకి సీట్ వచ్చిద్ది, నువ్వు ఒక్క మాట చెప్పని ఆ శివరుని నుండి నేను నా బిడ్డకి ఎంఏబీ సీట్ రావాలి అని నేను పెద్దగా వేడ్చినప్పుడు ఒక్కటే అన్నాడు, వచ్చిద్ది పో అన్నాడు. వచ్చిద్ది పో అన్నప్పుడు నేను ఇంకా ఆ వారంలోనే ఇంటికి వెళ్ళాను. ఆ రోజు సాక్ష్యము ఫ్లైట్ గురించి చెప్పారు. వాళ్ళకి 1,60,00,000 కావాలి ఆ ఫ్లైట్ రావటానికి, కానీ అంత డబ్బు లేదు. 7 వారాలు వచ్చినప్పుడు నాకు ఆ డబ్బులు వచ్చినాయి, నేను ఫ్లైటర్ నవ్వానని సాక్ష్యం విన్నాను. నేను ఆ సాక్ష్యమే నేను బలంగా ఇంటికి పట్టుకొని వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత పోయిన వారం నేను సాయంత్రం 5 గంటలకి బిడ్డకి ఎంఏబీ సీట్ వచ్చిందని ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఎంతో సంతోషం వేసింది. సంతోషం వేసిన 8 గంటలకల్లా మళ్ళీ 1,70,000 కట్టాలని ఫోన్ వచ్చింది. అప్పుడైతే మా దగ్గర ఏమీ లేదు. అమ్మాయికి సీట్ అయితే అనకాపల్లిలో వచ్చింది, కోనసీమ కిమ్స్ హాస్పిటల్లోకి వచ్చింది, కాలేజీలోనే వచ్చింది. ప్రభా ఆ సీట్ అయితే పోయిద్దేమో, మళ్ళీ అంత మేము కట్టలేమని నేను మా చెల్లెలు ఇక ఒకరికొకరు ఏడ్చుకొని ఆ రోజు నాకు అది గుర్తొచ్చింది. 1,60,00,000 ఆ బిడ్డకి ఇచ్చిన దేవుడు నాకెందుకు ఇవని ప్రార్థన చేసుకొని రాత్రి 9 గంటలకు వెళ్ళాం పల్లెలోకి. 12 అయిందాక డబ్బులు ఎంతమందినో అడిగాము, ఇద్దరం కలిసి ఎవరు చేయి జారలేదు. కానీ ఇద్దరు నేను అడిగినామా 50,000 ఇస్తానంది, ఆ బిడ్డ అడిగినామా 50,000 ఇస్తానంది. ఆ సాయంత్రం గురువారం నైట్ వెళ్ళాము, బయలుదేరి వెళ్ళి అక్కడికి వెళ్ళి శుక్రవారం బిడ్డని జాయిన్ చేశాను. ఈరోజు నా బిడ్డ ఎంఏబీఎస్ కాలేజీలో చదువుకుంటుందంటే అది దేవుని కృపే. ఈ సిన్ని సాక్ష్యం దీవించిన గాక.